హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము ఔరంగాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగిందండి. వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఆ వివరాలు నేను ఆల్రెడీ వివరించడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు చూసుకోలేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తానండి. వీడియోని లాస్ట్లో చూడండి, అప్పుడే క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు వివిధ రకాల పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారు ఫస్ట్ అయితే అది చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే జూనియర్ క్లర్క్ వాళ్ళకైతే ఇక్కడ 3rd నంబర్, ఆ తర్వాత ఇక్కడ డ్రెస్సర్ వాళ్ళకు 4th, ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 5th, ఆ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏ పోస్టుకు అప్లై అనేది చేయాలనుకున్నారో ఆ ఫామ్ అనేది ఇక్కడైతే మీరు డౌన్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి. అక్కడ నుంచి వెళ్ళైతే ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఆ తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా అనేది నేను సఫాయి కర్మచారికి అనేది ఎలా ఫిల్అప్ చేయాలో ప్రాసెస్ ఏంటి అని చెప్తానండి. ఆ విధంగా అయితే మిగతా పోస్టులు కూడా మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అది చూసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ అనేది ఇక్కడ మీరు గమనించవచ్చండి. ప్రతి దానిపైన ఇక్కడ నేమ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది ఇక్కడ సఫాయి కర్మచారిని ఇవ్వడం అయితే జరిగిందండి. ఆఫ్టర్ ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ అనేది చూసుకుంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పక్కన ఇక్కడ చూసుకుంటే మీ రీసెంట్ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేసి సెల్ఫ్ అటాచ్డ్ చేయాల్సి అయితే ఉంటుందండి. మీ ఇక్కడ ఫోటో పైన క్రాస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత కింద డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ లేదా మీ హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళైతే. అండ్ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, మండల్, డిస్టిక్, తర్వాత పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కొందరికి పర్మనెంట్ అడ్రస్, ఆ తర్వాత ప్రజెంట్ అడ్రస్ అయితే సేమ్ ఉంటుంది. అదైతే ఫిల్అప్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే అది కూడా ఫిల్అప్ అనేది చేయండి. ఆఫ్టర్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు 8th కాలం అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. డేట్ దగ్గర మీ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కాలంలో చూసుకుంటే ఈ డేట్ నాటికి మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు లాస్ట్ డేట్ అని చూసుకుంటే 2023 జనవరి 6 వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు అండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు జెండర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా, ఫీమేలా, అదర్ అనేది ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. కింద బాక్స్ డీటెయిల్ స్టేటస్ అనేది ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మ్యారీడా, అన్మ్యారీడా అనేది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు మీ కేటగిరీ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే నో అని ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మీరు దేనిపైన అప్లై చేస్తున్నారో అది డీటెయిల్స్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకుంటే సపోజ్గా మీరు ఎస్ఎస్సీ పైన అప్లై చేస్తే ఇక్కడ ఎస్ఎస్సీ ఇచ్చిన తర్వాత యూనివర్సిటీ లేదా కాలేజ్ లేదా స్కూల్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఆ తర్వాత ఏ డివిజన్లో లేదా ఏ క్లాస్లో మీరు పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేది. తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ మార్క్స్ అనేది. అదేవిధంగా ఎక్స్ట్రా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే కూడా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు కంటోన్మెంట్ బోర్డ్ ఔరంగాబాద్లో అయితే మీరు ప్రజెంట్ ఎంప్లాయీస్ అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ నో పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా ఎంప్లాయీస్ ఉంటే ఇక్కడ ఎస్ అని ఇచ్చిన తర్వాత పక్కన చూసుకుంటే ఇంట్లో ఏ వర్క్ చేస్తున్నారో ఆ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. 18th కాలం అనేది ఇంపార్టెంట్ అండి. డీడీ అయితే ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ బ్యాంక్ నుంచి ఇక్కడ చెల్లించారు, డీడీ అమౌంట్ ఎంత చెల్లించారు, అదేవిధంగా డీడీ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే మీరు డీడీ ఏ రోజున పే చేశారో ఆ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే మీకు మీ రిలేషన్ వాళ్ళు ఎవరైనా అయితే కంటోన్మెంట్ బోర్డ్ ఔరంగాబాద్లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ నో పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఏం డాక్యుమెంట్ అనేది ఇక్కడ అటాచ్ చేస్తున్నారో అయితే మీరు ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సీరియల్ నెంబర్ వైజ్గా ఫస్ట్ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఆ తర్వాత మిగతా అనేది కూడా ఇక్కడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ ఇక్కడ మీరు డిక్లరేషన్ చదువుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీ సిగ్నేచర్ చేసిన తర్వాత ప్లేస్ అనేది మీరు ఎక్కడ నుంచి ఫిల్అప్ చేస్తున్నారో ప్లేస్ ఇచ్చిన తర్వాత కింద డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ సింపుల్ ఫామ్ ఏ ఉంటుందండి. సో ఫ్రెండ్, తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ అన్ని డాక్యుమెంట్ మాత్రం ఇక్కడ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది, జిరాక్స్ మాత్రమే. ఎస్ఎస్సి మెమో జిరాక్స్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. తర్వాత బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు 2 సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అయితే అడిగారు. ప్రతి ఎన్వలాప్ పైన 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఎక్స్ట్రా ఫోటో అనేది ఒకటైతే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ మీరు మీ నేమ్, ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే మీ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే మీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళైతే మీ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డీడీ అనేది మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ నేను సింపుల్గా అయితే చూపిస్తున్నాను. అదేవిధంగా అయితే మీరు బ్యాంక్లో వెళ్తే తీస్తారండి. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో అంత అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది.
ఫీజు డీటెయిల్స్ అనేది నేను ఆల్రెడీ నోటిఫికేషన్ వివరాల్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. ఎవరి పేరు మీద ఇక్కడ మీరు చూసుకోవాలంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఔరంగాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అని ఈ పేరు మీద అయితే మీరు డీడీ అనేది తీయాల్సి అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అయితే సింపుల్గా ఇలా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దానిపైన ఇక్కడ మీరు 10 రూపీస్ పోస్ట్ స్టాంప్ అయితే అతికించాల్సి అయితే ఉంటుందండి. 2 అని రాసి మీ అడ్రస్ అనేది ఫిల్అప్ చేసి కింద అయితే కంపల్సరీగా పిన్ కోడ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది ఇచ్చిన తర్వాత ఒక మెనూ లోపు అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ మెనూ యాప్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు అప్లికేషన్ పడతా పోస్ట్ ఆఫ్ రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఇక్కడ ఫిల్అప్ చేసి కేటగిరీ అని పక్కన మెన్షన్ అయితే చేసిన తర్వాత మీ కేటగిరీ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనేది. తర్వాత ఇక్కడ చూసుకుంటే 2 రాసి వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్అప్ అని చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ అడ్రస్ కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రమ్ అని రాసి అయితే సైడ్కి అనేది మీ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ డాక్యుమెంట్ అయితే దీంట్లో పెట్టిన తర్వాత మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి, వాళ్ళ అడ్రస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. 2 దగ్గర అయితే ఇక్కడ ఈ అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. చీఫ్ ఇల్లు అయితే ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 2023 జనవరి 6 వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోవచ్చండి. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.